నమస్తే మాస్టర్స్. అందరూ అద్భుతమైనటువంటి కార్తీక మాసం ఆ యొక్క పరమాత్ముడైనటువంటి మహాదేవుడితో అనుసంధానమై అద్భుతమైనటువంటి ఆహ్, ధ్యానాన్ని చేసుకున్నాము. అయితే ఇక ఇప్పుడు మనము మరికొంత ఆ శివతత్వం గురించి తెలుసుకునేబోయే ముందు, ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ పరమాత్ముడు, ఆ మహాదేవుడు, ఆ పరమేశ్వరునికి సర్వదా ఆహ్, హ్మ్. వందనాలు చేసుకుంటూ, ఆత్మ ప్రణామాలు చేసుకుంటూ, సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతను తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ ధ్యాన జ్ఞాన మార్గంలో నాకు ఇంతటి అద్భుతమైనటువంటి స్థితిని ఇచ్చినటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, స్వర్ణమాల పత్రిజీ గారు, అదేవిధంగా వంశీకిరణ్ మాస్టరు, సుకన్య మాస్టరు, ఇకపోతే ఈ యొక్క ఛానల్‌ని అద్భుతంగా నడుపుతున్నటువంటి మణిమాల మాస్టరు, మణిమాల మాస్టర్‌తో పాటు మానస మాస్టరు, ఎంతోమంది ఆహ్, అద్భుతమైనటువంటి మాస్టర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్‌కి నా నేను సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మిత్రులారా. ఇకపోతే ఈ ఈ యొక్క కార్యక్రమంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నవారు, అదేవిధంగా జూమ్‌లో వీక్షిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంత అద్భుతమైనటువంటి అవకాశం హ్మ్, ఈ కార్తీక మాసం నాడు ఆ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో, ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని మనం మాట్లాడుకోపోతున్నాం కాబట్టి, మొదలుగా ఆ పరమేశ్వరునికి ఒక ప్రార్థన చేద్దాం మిత్రులారా. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సో, అదేవిధంగా మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ, ఇక పరమేశ్వరుని గురించి మీరు ఇప్పటికే 16, 17 రోజులు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నారు. చాలామంది మాస్టర్సు శివుని యొక్క తత్వం గురించి మీకు చాలా వివరించుంటారు. సో, కాకపోతే ఆ శివుని గురించి, ఆ మహాదేవుని గురించి, ఆ మహాదేవుని యొక్క తత్వం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా గానీ తక్కువే మాస్టర్స్. కాబట్టి ఇవాళ కూడా మనము ఇంకా కొద్దిగా ఆహ్, హ్మ్, వారి యొక్క తత్వాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనము చేద్దాం మిత్రులారా. అయితే శివుడుకి ఎన్నో పేర్లున్నాయి. మనందరికీ తెలిసినయి. ఇప్పుడు నేను జేసినటువంటి స్తోత్రంలో అవన్నీ పేర్లన్నీ అవే ఆ మహాదేవుడికి. అయితే ఇందులో ముఖ్యమైనది శివ, రైట్? శివ అంటే అది ఒక పవిత్రమైనటువంటి శబ్దం. ఓకే. సో, శుభకరుడు అని, ఓకే. అదేవిధంగా మంగళకరుడు అని. శివ అంటే శుభకరుడు, మంగళకరుడు. అంటే చూడండి, ఆయన యొక్క దయామయుడు, కరుణామయుడు, ఆయన యొక్క పేరులోనే ఆయన యొక్క తత్వము అంతా గూడా దాగి ఉంది మిత్రులారా. సో, ఆ విధంగా ఆ మహాదేవుని యొక్క పేరు తలవటంతోటే మన జీవితాలలో శుభాలు జరుగుతాయి. ఓకే. ఆనందం నిండుతుంది. మన జీవితమంతా మంగళప్రదమవుతా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆ యొక్క ఆహ్, హ్మ్, మహాదేవుడి యొక్క నామస్మరణము గినక ఎప్పుడైతే మీరు చేస్తుంటారో, మీరు నిత్యానందంలో ఉంటారు. నిత్యము మీకు శుభములు జరుగుతా ఉంటాయి. ఓకే. ఇక అదే విధంగా ఆయనకు ఎన్నో స్వరూపాలు. ఎన్నో స్వరూపాలు అంటే, ఇప్పుడు మహాదేవుడు అనే ఒక స్వరూపం, రైట్? అంటే అర్థం ఏంటి? మహాదేవుడు అంటే దేవుళ్ళకే దేవుడన్నట్టు. అంటే ఈ సమస్త సృష్టి అంతా కూడా ఉన్నటువంటి వారు మహాదేవుడు. అయితే ఈ మహాదేవుడిని కొలవటానికి 8
8 రూపాలలో ఆయనను గొలవచ్చట. అదేంటంటే పంచభూతాలు అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఓకే. మరియు సూర్యుడు, చంద్రుడు. 7, 7 స్వరూపాలు. రైట్. ఎనిమిదో స్వరూపం ఎవరో తెలుసా? జీవుడు. సో, ప్రతి జీవుడిలో, పంచభూతాలలో, సూర్యచంద్రుల్లో అంటే 8 రూపాలుగా మనం ఆయన్ని కొలిచినట్టయితే నిత్యము ప్రతి మన ఈ యొక్క భూమిలో ఆయన్ని తలుచుకొని మనము ప్రార్థన చేయొచ్చు. నీరులో, అదేవిధంగా అగ్నిలో, వాయువులో, ఆకాశంలో, సూర్యుడిలో, చంద్రుడిలో, జీవుడిలో. ఈ 8 విధాలుగా మీరు ప్రతి నిత్యం గినక ఆయనని భావన చేసుకొని మీరు గినక చేసినట్టవుతే, ఏది ప్రార్థన చేసినట్టవుతే ఆయన చానా మురిసిపోతాడట మిత్రులారా. ఓకే. సో, అదేవిధంగా అర్ధనారీశ్వర తత్వం. రైట్. అర్ధనారీశ్వర తత్వము అంటే ఒక ఆత్మస్వరూపిగా మనకు అంటే ఒక చిన్న విషయాన్ని అందులో చాలా పెద్ద తత్వం ఉంది అందులో. బట్ ఒక చిన్న విషయాన్ని మనం ఒక ఆత్మ జ్ఞానం కోణంలో గినక మనము దాన్ని ఆలోచించినట్టయితే ఈ స్త్రీ, పురుష భేదాలు అన్నటువంటివి కేవలము ఈ శరీరానికి మాత్రమే. కానీ ఎప్పుడైతే మనము ఆ యొక్క ఆహ్, శివుని యొక్క తత్వాన్ని గనుక పట్టుకోగలిగామనుకోండి, అదే ఆత్మతత్వము. సో, ఆ ఆత్మతత్వంలో స్త్రీ, పురుష భేదం అన్నది ఏది లేదు. అన్నిటిలో సరి సమానమైనటువంటి తత్వమే అన్నటువంటిదే ఆత్మ జ్ఞానం. అందుకే ఆయన యొక్క స్వరూపాల్లోనే మనకు ఆహ్, ఆ తత్వం అన్నది కనపడతా ఉంటుంది. రైట్. ఇంకొక స్వరూపము దక్షిణామూర్తి. మీరు చూడండి దక్షిణామూర్తి వారి యొక్క మౌనంతోటే వారు జ్ఞానాన్ని ఇవ్వటం అన్నది జరిగింది. ఇప్పుడు మీరు గనుక ఎప్పుడన్నా వీలుంటే మీకు తప్పకుండా ఆ యొక్క చరిత్రను చదవండి. ఆ చరిత్ర చదివినప్పుడు మీకు వారు దక్షిణామూర్తి మౌనం ద్వారానే జ్ఞానాన్ని ఇవ్వటం అన్నది జరిగింది. అంటే మనం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఈ ఆత్మజ్ఞాన వృద్ధి ప్రయాణంలో మౌనం అన్నది అంతటి పెద్ద పీఠం మిత్రులారా. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా మౌనము. ఓకే. లేదా ఏదో ఒక రోజు, ఒక వారంలో ఒక రోజు మౌనమో అన్నది మీరు తప్పకుండా పాటించాలి అన్నటువంటిది మనకు ఈ యొక్క శివుని యొక్క తత్వంలో నుంచి మనకు అర్థమైతుంటది మిత్రులారా. శివుడు అంటేనే ఆత్మజ్ఞానానికి ప్రతీక. అంతే గదా! ఇప్పుడు మీరు చూడండి శివుని యొక్క ఆయుధాలు గనుక మీరు చూసుకున్నట్టయితే ఒకటేంటి త్రిశూలం. త్రిశూలం ఏమి సూచిస్తుంది? సృష్టి, స్థితి, లయ. ఓకే. త్రిశూలానికి 3 అవుంటాయి గదా! అవి. సో, దాన్నేమంటారు షార్ప్ ఆబ్జెక్ట్స్. సో, శూలాలు. శూలాలు. సో, 3 శూలాలున్నాయి గదా! త్రిశూలం, శూలాలు. సో, ఒక్కొక్క శూలము దానికి ప్రతీక ఏంటంటే సృష్టి, స్థితి, లయ. ఓకే. సృష్టి, స్థితి, లయ. అంటే అర్థం ఏంటిది? సృష్టించే వాడే, స్థితిని కల్పించేవాడే. ఎటువంటి స్థితిని అంటే, ఆ స్థితిలో మనం గినక మన యొక్క ఆత్మ ప్రదర్శన గినక చేసినట్టయితే, మనము లయము కాబడతాం. అంటే లయం చేసుకునేది కూడా అతనే. లయం అయ్యేది కూడా ఆ పరమేశ్వరునిలోనే. సో, అదే విధంగా చూడండి ఇంకోటి మూడవ కన్ను. ఓకే. మూడవ కన్ను అంటే అంతర్ అంతర్ముఖం అన్నట్టు. అంటే ఇన్నర్ జర్నీ. ఇన్నర్ జర్నీకి అదొక ప్రతీక. మూడవ కన్నన్నది. సో, మూడవ కన్ను అందుకే మనం ఏమంటాం దాన్ని? అదొక ఆత్మ జ్ఞానానికి ఆహ్, అది ప్రతిరూపం. ఆత్మజ్ఞానానికి ప్రతిరూపం. అంటే అంతర్ముఖంలో ఉండే అటువంటి కన్ను. అది మూడవ కన్ను. రైట్. కాబట్టి శివతత్వమే బేసికల్లీ అంతా కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. ఇకపోతే ఇక చంద్రుడు. రైట్. ఆ శివునికి ఉండే అటువంటి చంద్రుడు. చంద్రుడు కూడా కాలాన్ని నిర ని నియంత్రించేవాడు. రైట్. కాలాన్ని కాలం మీద అదుపు ఉన్నటువంటి మహాదేవుడు.
ఓకే. అదేవిధంగా గంగామాత. రైట్. గంగామాత అంటే ఏంటి? నిత్యం ప్రక్షాళన. సో, నిత్యం ప్రక్షాళన అంటే మనం కూడా ఎల్లప్పుడూ మనం యొక్క ఈ యొక్క ప్రయాణంలో మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ నిత్యము మనకు మనము ఆ ప్రక్షాళన అన్నది చేసుకోవాలి అన్నటువంటి ఒక ఆహ్, హ్మ్, ఆహ్, సూచన ఆ యొక్క హ్మ్, ఆహ్, గంగా నది యొక్క గంగా తన యొక్క గంగని మనకు చూపించడంలో విధానం ఏంటి అంటే, ప్రతి నిత్యము మనము దేహపరంగా శుద్ధిగా ఉండాలి, ఆత్మపరంగా గూడా శుద్ధిగా ఉండాలి. ఓకే. అప్పుడే మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మనము ముందుకు పోగలుగుతాము. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది విభూతి మిత్రులారా. రైట్. విభూది. విభూది విభూది అంటే దాంట్లో చానా నిగూఢమైనటువంటి అర్థము చానా ఉంది మిత్రులారా. అంటే బేసికల్లీ ఏంటి అంటే విభూతి అంటే భస్మం. రైట్. భస్మం అంటే ఏంటి? ఏం ఏం దాని యొక్క అర్థం ఏంటి అంటే మనము ఈ దేహము, ఆ దేహము అల్టిమేట్‌గా ఆహ్, అదేమంటారు మరణం చెందాల్సిందే. ఈ దేహం అన్నది జీర్ణించాల్సిందే. అయితే ఆ జీర్ణముకు ఫైనల్‌గా మనకు కేవలము బూడిదే. అంటే ఈ ఈ యొక్క నేను అని అనుకుంటున్నటువంటి మనము చివరికి బూడిదే అయిపోతాము. సో, ఇక్కడ ఏమి మనతోటి రాదు. మనతోటి ఏది ఉండదు. వచ్చేటప్పుడు మనం ఏమీ తెచ్చుకోలేదు. కాబట్టి ఈ యొక్క ఇహపర సుఖాలే గానియండి, లేకపోతే ఈ యొక్క లోక సంపదలనే గానియండి, ఓకే. వాటన్నిటిని ఆహ్, అవన్నిటి కూడా ఏమి ప్రాధాన్యత లేదు. వాటన్నిటి మీద కూడా మీరు ఆ మక్కువని, ఆ ప్రేమని, ఆ మోహాన్ని మీరు పెంచుకోకండి. ఎందుకంటే చివరికి మిగిలేది చివరికి మనమంతా కూడా బూడిదే. ఈ శరీరము ఎప్పుడూ కూడా ఆ పంచభూతాలలో కలిసిపోవాల్సిందే అన్నటువంటి తత్వాన్ని అక్కడ మనకు చెప్పడం అన్నది జరుగుతుంది మిత్రులారా. అయితే ఇదే విభూతి కోణంలో కూడా శివుని యొక్క ఇంకొక తత్వం ఏంటంటే వైరాగ్య తత్వము. రైట్. వైరాగ్య తత్వము అంటే కంప్లీట్‌లీ సన్యాసం అని కాదు మిత్రులారా. ఓకే. సన్యాసం కాదు. అందరిని వదిలేసి పోలేదు శివుడు. శివుడికి ఫ్యామిలీ ఉంది గదా! పార్వతి ఉంది, పిల్లలున్నారు, అందరూ ఉన్నారు ఆయనకి కూడా. రైట్. కాబట్టి బాధ్యతను నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక ప్రయాణం. అయితే ఈ ఈ ఈ వైరాగ్యం అన్నటువంటి ఈ విభూది, వైరాగ్యము, శ్మశానము అన్నటువంటి ఎందుకంటే ఆయన శ్మశానవాసి. రైట్. ఆయన శ్మశానంలో ఉంటాడు. అయితే ఒకసారి ఓ చిన్న సంఘటన మనం ఇక్కడ చెప్పుకుందాం మిత్రులారా. ఆ సంఘటన ఏంటంటే ఒకరోజు పార్వతి మహాదేవుని దగ్గరకొచ్చి, "ఓ మహాదేవా! మీకెందుకు ఈ యొక్క అదేంటి శ్మశానం మీ యొక్క రెన్ ఇల్లుగా మీరెందుకు రెండో ఇల్లుగా మీరెందుకు అంతగా ప్రేమిస్తారు" అని అన్నప్పుడు, ఆ శివుని యొక్క తత్వం ఎలా ఉందో చూడండి. ఆయన యొక్క సమాధానం ఎలా ఉందో చూడండి. దాంతోటే మనకు ఆయన యొక్క దయ, కరుణమయుడు అన్నటువంటి విషయము చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. అదేంటంటే ఏమన్నాడంటే, "ఓ పార్వతీ! ఈ మానవుడు ఓకే. ఈ యొక్క భౌతిక దేహంతో ఈ భౌతిక ప్రపంచంలో ఇది నాది, ఇది నా వాళ్ళు అన్నటువంటి ఒక ఒక గట్టి బంధంలో జీవిస్తూ ఓకే. ఎప్పుడైతే తను ఈ యొక్క శరీరాన్ని వదులుతాడో రైట్. ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలి తను ఒక ఆత్మస్వరూపంగా తన యొక్క బంధువులని, శరీరాలని తన బంధువులని అందరిని చూస్తున్నప్పుడు వారంతా కూడా ఓకే. ఆ యొక్క శరీరాన్ని తాకటానికి భయపడుతున్నారు. ఓకే. దానికి దాన్ని ఒక వింత వస్తువుగా చూస్తున్నారు. ఓకే. చివరికి దాన్ని అలా అని ఒక శ్మశాన వాటిక ప్రదేశంలో వాళ్ళు విడిచి వెళుతున్నప్పుడు, ఆ యొక్క ఆత్మ క్షోభ ఏదైతే ఉందో, ఆ ఆత్మ అనుభవించేటువంటి క్షోభ ఏదైతే ఉందో ఓకే. ఎందుకంటే అప్పటి వరకు ఆ జ్ఞానంలో జీవించలేదు. ఈ బంధంలో ఇరుక్కొని ఉన్నటువంటి వానికి ఆ యొక్క
ఆ యొక్క చివరి క్షణాలలో తన యొక్క శరీరాన్ని అక్కడ వదిలేసి, లేదా అక్కడ దాన్ని కాలపెట్టేసి వెళ్ళిపోతుంటే ఎవరు కూడా కనీసం వెనక్కి తిరిగి చూడనటువంటి విధంగా ఉన్నటువంటి వాళ్ళని చూసి ఈ యొక్క ఆత్మ ఎంతో క్షోభిస్తుందమ్మా. ఆ సమయంలో నేను కూడా వారికి అండగా లేకపోతే ఇంక ఎవరున్నారు? చూసారా మిత్రులారా? సో, ఆ శివయ్య శ్మశాన వాటికలో ఉండటానికి గల కారణం ఏంటి అంటే, ఈ విధంగా ఈ యొక్క భౌతిక దేహంతో, భౌతిక ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆహ్, వారందరికీ ఉపశమనాన్ని ఇవ్వగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి శుద్ధ చైతన్యం. అది మన మహాదేవుడి యొక్క ఆహ్, హ్మ్, మహాదేవుని యొక్క తత్వం మిత్రులారా. ఇక ఆయన మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశం. ఇప్పటికే మనం అందరం గూడా ఆల్రెడీ అది గ్రహించాం. అదేంటి అంటే అహంకారాన్ని విడనాడండి. ఓకే. ఎప్పుడైతే మీరు అహంకారాన్ని విడనాడి ఈ యొక్క ఆహ్, హ్మ్, ఆహ్, హ్మ్, ధ్యానము అన్నటువంటి మార్గాన్ని పట్టుకొని ఆ యొక్క ఆధ్యాత్మికంలో ఎప్పుడైతే మీరు ప్రయాణం చేస్తుంటారో అప్పుడు మీకు మోక్షం అన్నది తథ్యము. మోక్షం అంటే ఏం లేదు. మళ్ళా అగైన్ మనం ఆ యొక్క శుద్ధ చైతన్యమైనటువంటి ఆ మహాదేవుని యొక్క చైతన్యంలో మనము అనుసంధానమే కావటం మిత్రులారా. అందుకే చూడండి ఎప్పుడైనా కానీ మీరు ఆ యొక్క శివుని యొక్క తత్వము తెలుసుకున్నప్పుడు, ఆ శివుని యొక్క నామస్మరణతోటే మీరు మీరు తప్పించిపోతారు. ఓకే. మీరు ఆ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ ప్రశాంతత, రైట్? అదే గాకుండా మీలోని ఒక ఆహ్, దయ, కరుణ అన్నటువంటి ఒక గుణాలన్నవి మీకు ఆహ్, హ్మ్, అలవోకగా రావటం అన్నది జరుగుతుంది మిత్రులారా. మీరు ఎప్పుడైనా కానీ మీరు చాలామంది చేస్తూనే ఉంటారని నేను అనుకుంటున్నాను. రుద్రం రుద్రం మీరు సాయంత్రం పూట ఎప్పుడైనా కానీ 6 గంటలకు ఆ సమయంలో రుద్రం పెట్టుకొని వినండి. చాలా అద్భుతంగా ఉంటది. మనసు మిత్రులారా చాలా ప్రశాంతతగుంటుంది. అద్భుతమైనటువంటి చైతన్య శక్తితో మనము ఆహ్, ఉండగలుగుతుంటాము మిత్రులారా. సో, ఆ విధంగా కొన్ని మనము శివుడు అనంతం. ఓకే. శివుడు ఎంతైతే అనంతమో ఆయన యొక్క తత్వం గూడా తత్వం కూడా చాలా అనంతమే. కాకపోతే ఏంటంటే మనకు అర్థమయ్యేలా మనం నేర్చుకోవాలి అంటే కేవలము ప్రేమ తత్వం, రైట్? ఆయన యొక్క ప్రేమ తత్వమే గానియండి, ఆయన యొక్క సేవా తత్వమే, రైట్? చూడండి శ్మశాన వాటికలో ఉండి ఆ ఆకక్షణంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి ఆయన అండదండగా ఉంటూ, ఆయన తన యొక్క సేవలని అందిస్తూ, ఓకే. తన యొక్క ప్రేమని అందిస్తూ ఎల్లప్పుడూ మనకు ఆహ్, ఆయన ఆయన కేవలము మన యొక్క ముఖంలో చిరునవ్వు చూస్తే చాలట. ఆయన ఆనందంలో ఉండిపోతాడట. ఓకే. మన యొక్క ముఖ ప్రీతితోటే ఆయన కడుపు ఉబ్బిపోతుందంట ఆయనకు. సో, కాబట్టి అంత అద్భుతమైనటువంటి చైతన్యం, శుద్ధ చైతన్యం. ఆ చైతన్యంతో మనం అందరం కూడా ఈ నిత్యము ఆహ్, ధ్యానంలో ఆయనతోటి చిరునవ్వుతో, రైట్? ఎటువంటి కోరికలు లేకుండగా చిరునవ్వుతో ఎప్పుడైతే మీరు ఆహ్, ధ్యానంలో ఉంటారో ఆయన ఆ దయామయుడు, కరుణామయుడు మీకెప్పుడూ కూడా ఎటువంటి ఇబ్బందులనైనా కానీ అలవోకగా తీసేస్తాడు. అయితే కాకపోతే ఏంటంటే ఆ మహాదేవుడు కూడా ఒకటే. ఆయన జ్ఞానానికి ప్రతీక. అంటే మనము ఎప్పుడైతే జ్ఞానాన్ని ఆచరణలో పెడతామో అప్పుడు తను ఇంకా ఒక్క క్షణం కూడా ఆగడు మిత్రులారా. ఓకే. ఆయన మనల్ని అక్కున చేర్చుకుంటాడు. కాబట్టి మనము ఏమి చేసినా కానీ, మనము మాత్రము నిత్యము శరణాగతిలో వండుకుంటూ, ఆ యొక్క జ్ఞానాన్ని మనము ఆచరణలో పెట్టినట్టవుతే, అప్పుడు మనకు ఆ యొక్క మోక్షమన్నది లభిస్తుంది మిత్రులారా.
సో, అగైన్ మనందరికీ తెలుసు జ్ఞానం అంటే ఏంటో. ఏముంది ప్రేమతత్వం, సేవాతత్వం, క్షమాతత్వం, ఉపేక్ష, కృతజ్ఞత, శరణాగతి మరియు అహింస పరమో ధర్మః. ఓకే. ఈ యొక్క తత్వాలను మనం అవలంబిస్తూ ఎప్పుడైతే మనం ఒక దైనందిక జీవితాన్ని గడుపుతుంటామో, అప్పుడు మనమంతా కూడా ఆ మహాదేవుని యొక్క ప్రీతిపాత్రులమవి వారిలో మనము ఐక్యం కాగలిగేటువంటి శక్తిని మనము సంపాదించుకుంటాము మిత్రులారా. సో, కాబట్టి విత్ థట్ ఆహ్, హ్మ్, నాకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మళ్ళొకసారి మన ఈ సద్గురు ఛానల్ నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మిత్రులారా. అదేవిధంగా మనం ఏమైనా కావాలంటే చర్చించుకోవచ్చు. మనకు కొంత సమయం గూడా ఉంది. ఆహ్, తప్పకుండా ఎవరికన్నా ఏమన్నా క్వెషన్స్ ఉన్నా కానీ, ఏమున్నా కానీ లేదా మీకు ఇంకా శివయ్య గురించి ఎంతో ఉంది జ్ఞానం. ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓకే. ఆ విధంగా మీకు గూడా ఏదన్నా కొత్తదనాంది ఏమన్నా మీకు తెలిసినట్టయితే తప్పకుండా పంచుకోండి. మనందరం కూడా ఇక్కడ ఉన్నది జ్ఞానాన్ని ఒకడి నుంచి ఒకడు నేర్చుకోవడానికి ఉన్నటువంటి వాళ్ళం మనమంతా కూడా. కాబట్టి తప్పకుండా ఆహ్, ఏమన్నా క్వెషన్‌లున్నా గానీ, లేకపోతే మీకేమన్నా జ్ఞానం అడిషనల్ జ్ఞానం ఏదున్నా గానీ తప్పకుండా పంచుకోండి మాస్టర్స్. మానస మాస్టర్ ఉన్నారా? ఓవర్ టు యూ మాస్టర్.